దీని వెనుక ఉన్న మంత్రం ఏమిటో చెప్పమని అడుగుతూ ఉంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. కానీ బీపీ మాత్రం పెరుగుతూ ఉంటుంది ఈ ప్రశ్నలు అడిగినప్పుడు మాత్రం. ఇవే 5 బిల్డింగులకు సంబంధించి ఇప్పుడు ఇచ్చిన ఈ 5 బిల్డింగులకు సంబంధించి ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు కొద్దిగా అటెన్షన్ పెట్టి వినండి. ఇవే 5 బిల్డింగులకు సంబంధించి కేవలం స్ట్రక్చర్ కోసమే, బిల్డింగ్ పూర్తి కాదు, కేవలం స్ట్రక్చర్ కోసమే ఇవే 5 బిల్డింగులకు ఇప్పటికీ 4,354 కోట్ల రూపాయలకు ఫైనలైజ్ చేసినారు. మళ్ళీ ఇదే బిల్డింగుల కొరకే ఇదే కాంపౌండ్లోనే వీటికి డ్రైనేజు నీళ్లు ఇతర ఇన్ఫ్రా కోసం అని చెప్పి మరో 1,053 కోట్లకు ఫైనలైజ్ చేశారు. మళ్ళీ ఇవే బిల్డింగుల్లోనే మళ్ళీ లిఫ్టులు, ఏసీలు, ఎలక్ట్రికలు, ప్లంబింగ్ పనుల కోసం మరో 2,316 కోట్లకు మళ్ళీ ఫైనలైజ్ చేసినారు. మళ్ళీ అంతటితో ఆగిపోలే, బిల్డింగ్ పూర్తి కాల. మళ్ళీ ఇదే బిల్డింగులకే అదనంగా ఈసారి గ్లాస్ ఫిట్టింగ్ అంట, అద్దాల కోసం ఏకంగా మరో 2,540 కోట్లు. ఆ 5 బిల్డింగులకు అద్దాలు వేయడానికి 2,540 కోట్లు మళ్ళా కట్టబెట్టారు. మళ్ళా సేమ్ కాంట్రాక్టర్లకే, సుమా ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంట్రాక్టర్ కాదు, ఒక్కొక్క పనికి ఒక్కొక్క కాంట్రాక్టర్ కాదు, మళ్ళీ వాళ్ళకే అన్నీ. ఈ బిల్డింగులకు డిజైన్ చేయడానికి మళ్ళీ 401 కోటి. ఈ బిల్డింగులకు డిజైన్స్ ఇవ్వడానికి మళ్ళీ 401 కోటి. వెరసి ఈ 5 బిల్డింగులకు అయ్యే ఖర్చు ఏకంగా 10,665 కోట్లు. అంటే స్క్వేర్ ఫీట్కి ఈ 52,20,496 SFT ఏదైతే ఉందో, స్క్వేర్ ఫీట్కు వెరసి ఈ 10,665 కోట్లు, స్క్వేర్ ఫీట్కు వెరసి 20,427 రూపాయలు పర్ స్క్వేర్ ఫీటు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షను. మా మధు అక్కడే ఉన్నాడు, ముక్కును లేలేసుకుంటా ఉన్నాడు పక్కనే. ₹20,427 పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షను. మళ్ళీ వీటిలో ఇంటీరియర్లు లేవు, ఇంటీరియర్స్ వేరే. మళ్ళా వాటిలో ఇంటీరియర్సు, వాటి ఫర్నిచరు ఇవన్నీ వచ్చి పూర్తయ్యేసరికి బహుశా 30,000 రూపాయలు 40,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి తెగుతుంది. మళ్ళీ అవన్నీ కూడా వచ్చి అవి కూడా కంప్లీట్ చేసేసరికి ఈ మాదిరిగా దోచేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇక్కడ కన్స్ట్రక్షన్లకు, ఈ బిల్డింగులకు ఇసుక ఫ్రీ. మళ్ళీ ఇసుక ఫ్రీ. వీటికి జిఎస్టీ ఎగ్జంప్షను, వీటికి జిఎస్టీ రీయింబర్స్మెంట్ ఉంది, ఎంఈఆర్ఐటి ఎగ్జంప్షన్ ఉంది, డిఎంఎఫ్ ఎగ్జంప్షన్ ఉంది, ఎన్ఏసి ఛార్జీస్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రీయింబర్స్మెంటు. అన్నింటి కూడా రీయింబర్స్మెంట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. చూడండి ఒకసారి మీరే ఆ జీవోలు, వాళ్ళు ఇచ్చిన నెంబర్సు అన్నీ చూపించమా ఒకసారి. ఫస్ట్ చూపించు, ఆ నుంచి చూడండి. దాని తర్వాత చూపించుమా. ఇవి ఈ రీయింబర్స్మెంట్లకు సంబంధించిన వాల్యూ. ఇంతకుముందు 3,600 ఎందుకు మామ, ఇంతకుముందు 3,600 చూపించు. ఎన్నికి ముందుకు పోతాను, ఎన్నికి పోవాలి నేను. ఇంతకుముందు 3,673 కోట్లు ఈ ఎగ్జంప్షన్స్. తర్వాత ముందుకు ఈ
మధ్యలో ఇంత ముందు చూపించడం కదా అది చూపించు. ఈ ఎగ్జామ్షన్స్ విలువ 681 కోట్లు. దాని తర్వాత ముందు మన ఒక బరిసి 4354 కోట్లు. దాని తర్వాత 1053 కోట్లు ఏదానికి, ఇది ఆ బిల్డింగులకు లోనే డ్రైనేజు, నీళ్లు, ఇతర ఇన్ఫ్రా కోసం. తర్వాత ఈ పక్కన ఇదే బిల్డింగుల కోసమే లిఫ్ట్లు, ఏసీలు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం మరో 2300 కోట్లకు సంబంధించిన ఇంకో జియో. తర్వాత ముందుకు బొమ్మ, ఇది అద్దాల కోసం, ఈ బిల్డింగుల్లో అద్దాల కోసం ఇంకో జియో, ఇది 2540 కోట్లు. ఈ మాదిరిగా లూటీ జరుగుతూ ఉంది. నిజంగా బెంగళూరు, హైదరాబాదు, చెన్నై లాంటి మహానగరాల్లో కూడా 5 స్టార్ సదుపాయాలతో కలిపి, టాకింగ్ అబౌట్ 5 స్టార్ అకామిడేషన్, అంటే 5 స్టార్ లాబీసు, ఆ మాదిరిగా ఉండే హై ఎండ్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ 4500 కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 4500 దాటదు.